అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. తండ్రి రిటైర్ అవుతున్నాడనే విషయం తెలిసి కొడుకులిద్దరూ తండ్రితో, నాన్నా, వారం రోజుల్లో మీరు రిటైర్ అవుతున్నారు కదా! అదే సమయానికి మీ షష్టి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. పనిలో పని మీ స్నేహితులతో పాటు మన బంధువులను కూడా పిలిచినట్టుంటుంది కదా అని అడిగారు. కొడుకులన్న మాటలకు మాధవయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా అన్నాడు. అందుకు మాధవయ్య కొడుకులు రఘు, వాసులిద్దరూ, నాన్న, ఎప్పటినుంచో మీ షష్టి పూర్తి ఫంక్షన్ని ఘనంగా జరిపించాలని ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్ళకి ఆ సమయం వచ్చింది. ఇక మీరేం మాట్లాడకండి, మేము ఆ ఏర్పాట్లో ఉంటాం అన్నారు. కొడుకుల ఇష్టాన్ని కాదనలేక మాధవయ్య సరే అన్నాడు. మాధవయ్య కొడుకులిద్దరూ ఉద్యోగరీత్యా వేరే ఊరిలో ఉంటున్నారు. అమ్మా నాన్నల షష్టిపూర్తి కార్యక్రమం ఏర్పాట్లు చూసుకోవడానికి ఓ వారం రోజుల ముందే తమ కుటుంబాలతో సహా ఇల్లు చేరారు. ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. దూర బంధువులకు, స్నేహితులకు వాట్సాప్లో ఆహ్వానం పంపి, దగ్గర బంధువులకి మాత్రం రఘు, వాసులిద్దరూ నేరుగా వెళ్ళి ఆహ్వానించారు. చూస్తుండగానే వారం రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. మాధవయ్య రిటైర్మెంట్ తీసుకుని ఇంటికొచ్చాడు. ఆ మరుసటి రోజే షష్టి పూర్తి ఫంక్షన్. బంధుమిత్రుల రాకతో ఎప్పుడూ బోసిపోయినట్టుగా ఉండే ఇంటికి కొత్తగా లుచ్చిపడింది. వేడుకకొచ్చిన బంధుమిత్రుల కోలాహలాలు, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించండనే ఆశీర్వాదాల నడుమ మాధవయ్య కొడుకులిద్దరూ కోరుకున్నట్టే తమ తల్లిదండ్రుల షష్టిపూర్తి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫంక్షన్కి వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు కొడుకులు, కోడలు, మనవలు, మనవరాలు ఇలా కుటుంబం అంతా ఒక చోటు చేరి మాధవయ్య, శకుంతలకొచ్చిన గిఫ్ట్లు చూస్తున్నారు. ఏ ఏ బహుమతిని ఎవరు తీసుకొచ్చారా అని పేరు పేరున చూస్తూ తమ తల్లిలకు చూపిస్తున్న వాసుని శాంత, ఎందుకురా ఇదంతా, వద్దని చెప్తే వినేది కదా, ఇప్పుడు చూడు ఫంక్షన్కి బోలెడు ఖర్చయింది, ఎందుకీ అనవసరమైన ఖర్చులు, ఈ వయసులో మాకు ఇవన్నీ ఎందుకు అంటే వినేది కదా అంది శాంత. అత్తగారి మాటలు విన్న వాసు భార్య రజని, అదేంటత్తయ్య అలా అంటారు, ఇప్పుడు ఏమంత ఖర్చయిందని, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే కదా బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ జరుపుకుపోతారా ఏంటి, అనవసరంగా ఫంక్షన్కైనా ఖర్చు గురించి ఆలోచించి ఈ మనసు పాడు చేసుకోకండి అంది. అప్పటికే వాళ్ళంతా వచ్చి వారం 10 రోజులు అవుతుండటంతో, అమ్మా, నాన్న, మేమిక మా ఊర్లోకి బయలుదేరాలి అన్నారు రఘు, వాసులు. అందుకు శాంత, అదేంట్రా అప్పుడే బయలుదేరుతామంటున్నారు, ఇంకో 4 రోజులు ఉండలొచ్చుగా అంది. అమ్మా, నాకు ఆఫీస్లో ఈ మాత్రం సెలవు దొరకడం ఎక్కువ, ఇంతకు మించి ఉండటం అంటే కుదరదు, రేపు బయలుదేరాలి అన్నారు. కొడుకులు, కోడలంతా రేపు బయలుదేరుతున్నారని తెలిసి మాధవయ్య తన మనసులోని మాటని కుటుంబంలోని అందరి ముందు చెప్పాలనే ఉద్దేశంతో, ఒరే వాసు, రఘు, ఇన్నేళ్ల నా సర్వీస్లో ఓ చిన్న ఇంటిని కూడా కొనలేకపోయాను. వారం 10 రోజుల్లో నా రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించిన డబ్బు నా చేతికి రాబోతుంది. వాటితో ఓ ఇల్లు కొందామనుకుంటున్నాను. నేను ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఇదే ఊళ్ళో ఉన్నాను. మీరు పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడే. ఇరుగు పొరుగు అందరూ బాగా పరిచయం. అందుకని ఇక్కడి దగ్గరలో ఏదైనా ఇల్లు దొరికితే కొందామనుకుంటున్నాను. ఏమంటారు అడిగాడు మాధవయ్య. తన్ని మాటలకంతా కాసేపు మౌనంగా ఉండి పెద్ద కొడుకు వాసు, ఈ వయసులో ఒంటరిగా ఉండాల్సిన కర్మ మీకేంటి నాన్న, మీ కడుపున పుట్ట కొడుకులం మేమిద్దరం ఉండగా ఇల్లు కొన్నా అందులో మీరిద్దరే ఉండాలి. మేమెప్పుడో పండగలకు, సెలవులకు కానీ రాము. మిగతా రోజుల్లో మీరిద్దరే కదా ఉండేది. అదేదో మా దగ్గరికే వచ్చారంటే మా అందరితో కలిసి హాయిగా ఉండొచ్చు. మా ఇంట్లో కొన్ని రోజులు, తమ్ముడి ఇంట్లో కొన్ని రోజులు హాయిగా కాలం గడపక రిటైర్డ్ అయ్యాక కూడా ఇంకా మేమిద్దరేమో ఉంటామనడం దేనికి? నువ్వేం మాట్లాడవింట రఘు అని తమ్ముడిని చూశాడు వాసు. అమ్మా, నాన్న, అన్నయ్య చెప్పింది నిజమే.
మేమంతా ఉండి కూడా మాకు దూరంగా మీరిద్దరే ఉండటం ఎందుకు? మీరు మాతో పాటు వచ్చేయండి నాన్న అడిగాడు రఘు. కొడుకులతో పాటు కోడలిద్దరు కూడా అత్తయ్య మీరు వస్తే ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నారని మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నాడు. కొడుకులు కోడలంతా అలా అంటుంటే పిల్లలకి మనమంటే ఎంత ప్రేమ అని ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ పొంగిపోయారు మాధవయ్య శాంత దంపతులు. సరేరా, నాకు ఆఫీస్లో కొన్ని ముఖ్యమైన పనులున్నాయి, వాటిని చూసుకొని ఈ ఇంటిని ఖాళీ చేసి మీకు కబురు పెడతాను. అప్పటి వరకు మీ పనులన్నీ మానుకొని ఇబ్బంది పడటం ఎందుకు, మీరిక బయలుదేరండి అన్నాడు మాధవయ్య. ఆ మరుసటి రోజు ఉదయం 4 గంటలకి లేచి ఆఫీసుల సమయానికి చేరుకునేలా అందరూ తమ తమ ఊళ్ళకి వెళ్ళిపోయారు. భర్త చేతికి కాఫీ కప్పునందించి తన పక్కనే కూర్చుని కాఫీ తాగుతూ శాంత, పిల్లలిద్దరితో సరే అని చెప్పారు అంటే ఇక మీదట మనం వాళ్ళ దగ్గరే ఉందామంటారా అడిగింది. నిజానికి నీ కోరిక కూడా అదే కదా శాంత. ఎప్పటి నుంచో కొడుకులు కోడలు వాళ్ళ పిల్లలతో కలిసి అంతా ఒకే దగ్గరుంటే బాగుండు అని నేను నీ ఇష్టాన్ని ఉద్దేశించే వాళ్ళకి సరే అని చెప్పాను. అయినా ఎందుకలా అడుగుతున్నావు అడిగాడు మాధవయ్య. మరేం లేదండి, ఇన్నాళ్ళంటే ఎవరికి వాళ్ళమే ఉన్నాం కాబట్టి స్వతంత్రంగా ఉండగలిగాం. ఇక మీదట అలా ఉంటుందో లేదో అని చిన్న అనుమానం అంది శాంత. నీకు అనుమానం ఎందుకు? మనమేమి నోరు తెచ్చి వస్తామని అడగలేదు కదా. వాళ్ళ ఇష్ట ప్రకారమే మనల్ని రమ్మని పిలిచారు. ఈ వయసులో అమ్మానాన్నల బాధ్యత మాదే అని వాళ్ళకి తెలియదా ఏంటి? మునుపట్ల వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి రమ్మంటున్నారు. ఈ వయసులో మనం కోరుకునేది కూడా అదే కదా. పిల్లలు మన పక్కనే ఉంటే ఆ ధైర్యమే వేరు శాంత. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. ఈ వయసులో ఇల్లు కొనుక్కొని అందులో బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా ఉండడం ఎందుకు? వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వారం రోజుల్లో నా పనులన్నీ పూర్తి చేసుకుంటాను. నువ్వు ఇంట్లో సర్దాల్సిన సామాన్లు ఏమైనా ఉంటే సర్దు, ఇల్లు ఖాళీ చేయాలి కదా అన్నాడు మాధవయ్య. సరేనండి అంది శాంత. ఆ రోజు నుండే మాధవయ్య తను పూర్తి చేయాల్సిన పనులను నిమగ్నమయ్యాడు. వారం 10 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటిని ఖాళీ చేసి హైదరాబాద్లో ఉంటున్న పెద్ద కొడుకు వాసు ఇంటికి వెళ్ళారు. సాయంత్రం కొడుకు కొడలు ఆఫీస్ నుంచి సమయానికి మాధవయ్య శాంత ఇల్లు చేరడంతో అంతా ఇంట్లోనే ఉన్నారు. తన అత్తగారు మావగారు రావడం గమనించిన వాసు భార్య రజని, అత్తయ్య మావయ్య బాగున్నారా, ప్రయాణం బాగా జరిగిందా అంటూ ఆప్యాయంగా పలకరించి తన అత్తగారి చేతిలో ఉన్న బ్యాగ్ని తన చేతుల్లోకి తీసుకుంటూ లోపలికి ఆహ్వానించింది. ఆఫీస్ నుండి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న వాసు తల్లిదండ్రులు రావడం గమనించి రండి నాన్న అని పలకరించి కూర్చోమని చెప్పి, ఊర్లో పనులన్నీ అయిపోయినట్టున్నా నాన్న, ఇల్లు ఖాళీ చేశారా అడిగాడు వాసు. సామానంతా ప్యాక్ చేసి పెట్టానురా, ఓసారి వెళ్ళి ఇక్కడికి షిఫ్ట్ చేయించాలన్నాడు మాధవయ్య. ఆఫీస్కి సెలవు దొరికినప్పుడు వెళ్ళి నేను చూసుకుంటానులే నాన్న అన్నాడు వాసు. ఇంతలో రజని టీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది. అప్పుడే స్కూల్ నుండి వస్తున్న వాసు కూతురు ఆద్య, కొడుకు అభి, మాధవయ్య శకుంతలు వచ్చి చూసి నానమ్మ తాతయ్య అంటూ వాళ్ళని అల్లుకుపోయారు. శాంత వాళ్ళిద్దరినీ చెరో పక్క తీసుకుని ముందు చేస్తూ స్కూల్ అయిపోయిందా నాన్న అడిగింది. అయిపోయింది నానమ్మ, మీరు వచ్చి ఎంతసేపు అయింది అడిగింది వాసు కూతురు ఆద్య. ఇదిగో ఇప్పుడే మీరు వచ్చే ముందే వచ్చాం నాన్న అంటూ అని తన వెంట తెచ్చిన బ్యాగ్ నుండి జంతికలు అరిసెలు తీసిచ్చింది. వాటిని తింటూ పిల్లలిద్దరూ ఆరు బయటికెళ్లారు. రాత్రి భోజనానికి సమయం అవుతుండటంతో రజని కిచెన్లోకి వెళ్ళింది. కోడలు వెనకాలే శాంత కూడా వెళ్ళి ఏమైనా కూరగాయలు తిరగమంటావా రజని అడిగింది. అయ్యో అత్తయ్య, మీకెందుకంత శ్రమ, విశ్రాంతి తీసుకోండి, నేను చేస్తానులే అంది రజని. పర్వాలేదమ్మా, కూరలు తరిగిస్తాను, వంట నువ్వు చెయ్యి అంది శాంత. వంటంటే గుర్తొచ్చింది అత్తయ్య, మొన్న మీ షష్ఠి పూర్తికి వచ్చినప్పుడు మసాలా పెట్టి గుత్తి వంకాయ వండారు చూడండి, అదిగో అప్పటి నుండి ఆ కూర చేయమని మీ అబ్బాయి ఒకటే అడుగుతున్నాడు.
ఓసారి చేసి చూశాను కూడా. మా అమ్మ చేసినట్టు రాలేదని తినకుండా పక్కన పెట్టేశాడు. ఈరోజు ఆ కూర చేరు, వంకాయలు కూడా ఉన్నాయి అత్తయ్య అంటూ ఫ్రిడ్జ్ నుండి తీసిచ్చింది రజని. శాంత సరేనమ్మా అని వంట పూర్తి చేసింది. రాత్రి భోజనాల్లో గుత్తి వంకాయ కూర తిన్న వాసు, ఈ కూర అమ్మనే చేసింది కదా, అదే రుచి. మరి నువ్వు చేయమంటే చేశావు, ఓ రుచి లేదు పచి లేదు. ఇక నుండి వంట నువ్వు చేయకు, ఆ అమ్మనే చేస్తుంది అనటంతో రజని, అత్తయ్యలాగే నేను వండినా ఎందుకో ఆ రుచి రావట్లేదు. అత్తయ్య గారికి ఇబ్బంది లేకుంటే ఇక నుండి వంట తానే చేస్తుందిలేండి అంది రజని. అలా మరుసటి రోజు నుండి వంట పనంతా తన అత్తగారికే అప్పచెప్పింది రజని. రోజు ఉదయాన్నే అందరికీ టీలు, టిఫిన్ల దగ్గర నుండి మొదలు పెడితే పిల్లలకి, కొడుక్కి, కోడలికి లంచ్ బాక్సులు సర్దడం వరకు అంతా శాంతనే చూసుకునేది. కొత్తలో వంట పనుల్లో రజనీకి, శాంతకు సహాయంగానే ఉన్నా రాను రాను ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళే హడావుల్లో సమయం ఉండట్లేదత్తయ్య. అందుకని ఉదయం వంట పనంతా మీరే చూసుకోండి, రాత్రి భోజనానికి నేను చేస్తాననేది. అందుకు శాంత, సరేనమ్మా, ఎవరు చేస్తే ఏంటి అని కొన్ని రోజులు సాయంత్రం వంట పనంతా రజనీయే చూసుకున్నా ఆఫీస్లో పని ఒత్తిడి కారణంగా ఆలస్యంగా వస్తూ పిల్లలిద్దరూ ఆకలినంతో రాత్రి వంట కూడా శాంతన చేస్తుండేది. ఇంత ఇల్లు ఉడ్చి అండ్లు తోమడానికి పని మనిషి ఉన్నా ఇంటిల్లి పాదికి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వంట పనులతో విశ్రాంతి అనేది లేకుండా పోయింది శాంతికి. రోజు సాయంత్రం చల్లగాలికి వాకింగ్కి వెళ్దామన్నా స్కూల్ నుండి రాగానే పిల్లలిద్దరూ, నానమ్మ ఏదైనా స్నాక్స్ చేసి పెట్టవా అంటే ఉన్న ఆ కాస్త సమయం కూడా వంటింట్లోనే సరిపోయేది. నేను చేసేది ఎవరికి, నా కొడుకు కోడలు పిల్లలకి కదా అని శాంత సర్దుకొని అన్నీ చేసుకుంటూ వస్తుంది. ఓ రోజు సాయంత్రం రజని తన కొలీగ్స్ని తీసుకొని ఇంటికొచ్చింది. ఆ సమయానికి హాల్లో ఉన్న సోఫా మీద శాంత నడుం వాల్చి కనబడింది. వాళ్ళంతా రావడం చూసి శాంత గబుక్కున లేచి లోపలికెళ్ళింది. వచ్చిన వాళ్ళంతా తన అత్తగారు హాల్లో పడుకోవడం చూశారని రజనీకి కోపం వచ్చింది. వాళ్ళంతా కాసేపు ఉండి టీ తాగి వెళ్ళాక, మీరు పడుకోవాలంటే మీ గదిలో వెళ్ళి పడుకోవచ్చు కదా, ఎవరో ఒకరు వస్తారని ఇది కూడా లేకుండా హాల్లో పడుకోవడం ఏంటి అని అంత ఎత్తున లేచింది రజని. నేనేం చేశానని అలా అంటున్న రజని, మీ రాగానే నేను లేచాను కదా అంది శాంత. అయినా కూడా వినుకున్న రజని, నా కొలీగ్స్ ముందు నా పరువు పోయిందని చిరాగ్గా తన గదిలోకి వెళ్ళింది. కోడలు శాంతిని అలా అంట చూసిన మాధవయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తుండిపోయాడు. ఆ రోజు రాత్రంతా శాంత నిద్రపోలేదు. ఉదయం కోడలు చేసిన దానికి బాధపడుతున్నావా అడిగాడు మాధవయ్య. మీకేంటి, ఇక్కడి రాగానే ఈ వీధిలో ఓ నలుగురు స్నేహం చేసుకుని రోజు వాకింగ్లకని, పార్కుకని వెళ్ళి కాలక్షేపం చేస్తున్నారు. రోజు ఇంటిని పదికి 3 పూటలా రకరకాల వంటలు చేయలేక చచ్చిపోతున్నా. నేను చేసేది ఎవరి కోసం, నా వాళ్ళ కోసమే కదా అని ఒంట్లో ఓపిక లేకుండా తెచ్చుకుని మరీ చేస్తున్నా. ఆ రజని ప్రవర్తన ఇలా ఉంది, ఇంకెనా నిద్రపోమ్మంటారు అడిగింది శాంత కంటతడి పెడుతూ. శాంత, ఏడుస్తున్నావా? ఈ మాత్రం దానికి అలా బాధపడితే ఎలా? ఉద్యోగం చేసే పిల్ల, ఏదో ఆఫీస్లో పని ఎక్కువైన చిరాకులు అని ఉంటుంది. నువ్వు బాధపడకు, తను చేసిన తప్పని తనే తెలుసుకుంటుందిలే అన్నాడు. భర్త అలా నచ్చ చెప్పడంతో శాంత మనసు కాస్త తేలికపడి నిద్రలోకి జారుకుంది. ఆ మరుసటి రోజు నుండి కొన్ని రోజులు బాగానే ఉన్నా రాను రాను రజని ప్రవర్తనతో శాంతకి ఇబ్బందిగా మారింది. కోడలి ప్రవర్తనలో వచ్చిన మార్పులు భరించలేక శాంత కొన్ని రోజులు మనం రఘు ఇంటికి వెళ్దామండి అని భర్తను అడిగింది. శాంత పడుతున్న బాధను అర్థం చేసుకున్న మాధవయ్య సరే అని వాసుతో చెప్పి, ఒరే వాసు, మేము కొన్ని రోజులు మీ తమ్ముడింటికి వెళ్ళాలనుకుంటున్నారా అంటే ఇద్దరికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసి రఘు ఇంటికి పంపించాడు వాసు. రఘు భార్య కావ్య ఉద్యోగం చేయదు, కానీ రోజు భర్త ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి వెళ్ళాక క్లబ్బులు, పార్టీలంటూ వెళ్తుంది. ఇంటి నిండా పనివాళ్ళు, అత్తయ్య, మావయ్య అంటూ ఆప్యాయంగా పలకరించదు. అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళాక శాంత, మాధవేలు
ఒంటరిగా ఉండేవాళ్ళు. రఘు కనీసం అమ్మ నాన్న ఇద్దరు ఇంట్లో ఉన్నారు. వాళ్ళతో ఓ 4 మాటలు ఆప్యాయంగా పక్కనే కూర్చొని మాట్లాడదామనేది లేకుండా ఎప్పుడు పలకరించేవాడే కాదు. ఏదైనా అడిగితే ఆఫీస్‌లో పని ఒత్తిడి కారణంగా ఇంటికొచ్చేసరికి ఆలస్యం అవుతుంది నాన్న అనేవాడు. ఉదయం లేచేసరికి ఆఫీస్‌కి వెళ్ళే హడావిడిలో ఉండేవాడు. కొడుకు కోడలు ప్రవర్తన చూసి విసుగు చెందిన శాంత మాధవయ్యలు మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో శాంత, మన కొడుకులిద్దరూ అమ్మ నాన్న ఇక మీద మీరు మా దగ్గరే ఉండండి అంటే ఎప్పుడో వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు అంతా కలిసి ఉన్నప్పుడు సంతోషం తిరిగి పొందవచ్చు అనుకున్నానే కానీ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండి మనల్ని ఎందుకు పనికిరాని వాళ్ళలా ఇలా ఓ మూలలో పడేస్తారనుకోలేదు. మన ఊర్లో ఉన్నప్పుడైనా కనీసం ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఉంటున్నామనే కారణంగా బాగానే ఉన్నారు కదా, ఇంకేంటి అనుకుని పలకరించడమే మానేశారు. ఈ మాత్రం దానికి వీళ్ళతో మాటలు పడుతూ విశ్రాంతి అనేది లేకుండా కష్టపడటం అవసరమా? ఇన్ని రోజులు ఇద్దరమే ఉండి పిల్లలు మనకు దూరంగా ఉన్నా ఊళ్ళో హాయిగా ఉన్నాం. ఇప్పుడు పిల్లలు మన పక్కనే ఉన్నా ఏదో అసంతృప్తి. ఇన్ని రోజులు మనం పిల్లల కోసమే బ్రతికామని వాళ్ళను వాళ్ళ పనులు మానుకుని మన కోసం బ్రతకమనడం న్యాయమా? దూరంగా ఉంటేనే బంధాలు బలపడతాయంటే ఏమో అనుకున్నా. మనం వాళ్ళకి దూరంగా ఉంటేనైనా అమ్మా నాన్నలు ఎలా ఉన్నారో ఏమోనని కనీసం ఫోన్లో అయినా పలకరిస్తారు. పక్కనే ఉంటే ప్రేమలు పెరగటం మాట అటుంచి ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చక మనస్పర్ధలు వచ్చేలా ఉన్నాయి. మనందరం మునుపట్లాగే ఉండాలంటే మన దారి మనం చూసుకోవడం మేలు. ఉన్న డబ్బులతో చిన్న ఇల్లు ఒకటి కొనుక్కొని నెలలో వచ్చే పెన్షన్ డబ్బులతో కాలం గడుపుతాం. రేపు ఏదైనా కష్టం వస్తే ఎలా అంటారా? ఇరుగు పొరుగు వాళ్ళని మన వాళ్ళు అనుకుంటే సరి. ఆపదలో మేము ఉన్నామని ఎవరో ఒకరు సహాయం చేయనంటారా? అంది శాంత. భార్య మాటలు విన్నాక మాధవయ్య, నేను మాత్రం నీ మనసు కష్టంగా ఉందని తెలిసి కూడా ఇంకా మన పిల్లల దగ్గరే ఉందామని బలవంతం చేస్తానా శాంత? నువ్వు చెప్పినట్టే చేద్దాం. రఘురాంకి ఫోన్ చేసి ఏదైనా ఇల్లు అమ్మకానికి ఉందేమో అడుగుతాను. ఇల్లు దొరకగానే వెళ్దాం, సరేనా అన్నాడు మాధవయ్య. భర్త మాటలకు శాంత మనసు తేలిక పడింది. ఆ తర్వాత 20 రోజుల్లోనే తామింతకాలం ఉంటున్న ఊళ్ళోనే ఓ ఇల్లు అందుబాటు ధరలో అమ్మకానికి ఉందని తెలిస్తే కొడుకులిద్దరితో మీ అమ్మ నేను తిరిగి ఊరెళ్ళాలని అనుకుంటున్నావురా అన్నాడు మాధవయ్య. ఉన్న ఇల్లు ఖాళీ చేశారు కదా, ఎక్కడుంటారు అడిగాడు వాసు. తెలిసిన వాళ్ళకి చెప్తే ఓ ఇల్లు అమ్మకానికి ఉందని తెలిసింది. ఉన్న డబ్బులతో ఇల్లు కొని అక్కడే ఉందాం అనుకుంటున్నాం అని చెప్పాడు. రఘు వాసులిద్దరూ మీ ఇష్టం నాన్నతో శాంత మాధవేలు తిరిగి అదే ఊరికి బయలుదేరి వెళ్ళారు. సెలవులకి పండగలకి సమయం దొరికినప్పుడల్లా కొడుకులు కోడళ్ళు వెళ్ళి 4 రోజులు మాధవయ్య శాంతలతో గడుపుతూ అంతా సంతోషంగా ఉంటున్నారు. మరి ఇదండి రుచి కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.